మన భారతదేశంలో అతిపెద్ద ప్రాఫిటబుల్ కంపెనీ వచ్చేసి రిలయన్స్. అయితే పూర్తి ప్రపంచంలో అతిపెద్ద ప్రాఫిటబుల్ కంపెనీ ఏదో మీకు తెలుసా? మన భారతదేశంలో అతిపెద్ద రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ వచ్చేసి రిలయన్స్. అయితే పూర్తి ప్రపంచంలో అతిపెద్ద రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ ఏదో మీకు తెలుసా? మన భారతదేశంలో అతిపెద్ద వాల్యుయేషన్ కలిగిన కంపెనీ వచ్చేసి రిలయన్స్. అయితే పూర్తి ప్రపంచంలో అతిపెద్ద వాల్యుయేషన్ కలిగిన కంపెనీ ఏదో మీకు తెలుసా? అతిపెద్ద రెవెన్యూతో, అతిపెద్ద ప్రాఫిట్తో, అతిపెద్ద వాల్యుయేషన్తో, అతిపెద్ద ఐపీఓతో ఎవరు? మన ముఖేష్ అంబానీ వచ్చేసి జామ్నగర్లో ఆయిల్ రిఫైనరీ చేసి ధనవంతుడుగా మారుతున్నాడు. అయితే నిజమైన ధనవంతుడు వచ్చేసి ఆ ఆయిల్ని భూమి నుంచి ఉత్పత్తి చేసేవాడు. ఆ ఆయిల్ని ఉత్పత్తి చేసి, క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేసి దాన్ని ట్రేడింగ్ చేసేవాడు. అసలైన ధనవంతుడు అయిన కంపెనీ, ఆ కంపెనీ వచ్చేసి సౌదీ అరామ్కో. అది కూడా గవర్నమెంట్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ గురించి మీరు దీని కథ మొత్తం వినాలి అని ఉంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా టోటల్ ఎండ్ వరకు చూడండి. ఈ ముఖేష్ అంబానీ మన భారతదేశంలో అయితే ఎంత పవర్ఫుల్, అయితే ఆ కంపెనీ అంత పెద్ద కంపెనీ, అయితే ఆ కంపెనీ పవర్ అసలు ఏముండవచ్చు, అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. కథ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ 1933లో. అది ఆ సమయంలో అది మొత్తం ఎడారి ప్రాంతం. సౌదీ అరబ్ వచ్చేసి మొత్తం ఎడారి ప్రాంతం. ఎటు చూసిన చుట్టుపక్కల మొత్తం ఎడారి. కానీ అక్కడ షేకులు ఏం ఆశించారంటే ఇక్కడ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కావచ్చు, అయితే ఇక్కడ ఆయిల్ రిసోర్సెస్ అయితే మనం తీయాలి, బహుశా ఇక్కడ ఆయిల్ రిసోర్సెస్ అయితే మనకు దొరకవచ్చు. అదే ఆలోచించిన తర్వాత మరి ఎలా తీయాలి, మరి ఎలా దీన్ని చేయాలి, వాళ్ళకైతే ఇంత ప్రాసెస్ తెలియదు. దానికోసమే అమెరికాతో కొలాబరేషన్ చేసి, అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ దాంతో కొలాబరేషన్ చేసి వీళ్ళైతే అగ్రిమెంట్ చేశారు. 1933లో ఆ కంపెనీతో వీళ్ళు అగ్రిమెంట్ చేశారు. మేము 50% అగ్రిమెంట్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ మీరు పర్మిషన్ ఇవ్వండి, మేమైతే మా పని స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత కాంట్రాక్ట్ వెళ్ళిన తర్వాత 3 కంపెనీస్ ఆ కాంట్రాక్ట్ని తీసుకొని అక్కడ సౌదీ అరబ్లో ఆయిల్ రిఫైనరీ ఆయిల్ని వెతకడం అయితే స్టార్ట్ చేశారు. క్రూడ్ ఆయిల్ బావిలని తవ్వడం స్టార్ట్ చేశారు. కానీ 3-4 సంవత్సరాల వరకు వాళ్ళకైతే ఎటువంటి రిజల్ట్స్ అయితే దొరకలేదు. 3-4 ఇయర్స్ తర్వాత వాళ్లకు ఒక బావి కనిపెట్టారు. అది కూడా ఎలాంటి బావి అంటే పూర్తి ప్రపంచంలో అంత పెద్ద బావి అయితే ఎక్కడ లేదు. ఆ సౌదీ అరబ్లో ఉన్న బావి పూర్తి ప్రపంచంలో ఇంత పెద్ద క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేసే బావి పూర్తి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ బావిని వాళ్ళు కనిపెట్టారు. దాని తర్వాత ఆ సమయంలో ఆ క్రమంలో ఏమైందంటే షేకులు ఏమనుభవించారంటే మొత్తం అయితే మా దగ్గర అయితే ల్యాండ్ అయితే ఉంది, మాకు వీళ్ళకు ఇచ్చుడు ఏంది, వీళ్ళకు ఈ అమెరికా నుంచి అయితే వచ్చారు, ఈ పని కూడా మేము కూడా ఈ పని చేసుకోవచ్చు కదా, మేము కూడా ఉత్పత్తి చేయొచ్చు కదా. అది ఆలోచించిన షేకులు 1944 తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ దీని పేరు వచ్చేసి ఓన్లీ అరామ్కో ఉండే, సౌదీ అనేది తర్వాత వచ్చిన పేరు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ షేర్స్ బై చేయడం స్టార్ట్ చేశారు. బై చేస్తూ 1980 వచ్చే వరకు 100% ఓన్ చేసుకున్నారు కంపెనీ మొత్తం. అది ఇక్కడ నుంచి వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే ఎండ్ అయిపోయింది. 100% షేర్స్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దీనిని సౌదీ అరామ్కో అని పిలవడం స్టార్ట్ చేశారు. దీని పని వచ్చేసి భూమి నుంచి క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలలో పంపించి ట్రేడ్ చేయడం, ఫారెన్ ట్రేడింగ్ కోసం ఈ కంపెనీ అయితే యూజ్ చేసేవాళ్ళు. దీని తర్వాత 2017 వరకు ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ రెవెన్యూ, ఈ కంపెనీ ప్రాఫిట్ గురించి అయితే ఇంతవరకు ఎవ్వరికి తెలియదు కాదు. ఎందుకంటే 2017 వరకు ఆ కంపెనీ వచ్చేసి తన బ్యాలెన్స్ షీట్ని ఎప్పుడు ఓపెన్ చేయలే. 2017కి వచ్చిన తర్వాత కంపెనీ బ్యాలెన్స్ షీట్ అయితే ప్రజల ముందు అయితే తీసింది.
అయితే మీరు ఆలోచించవచ్చు, ఈ ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాలెన్స్ షీట్ని దాచిన కంపెనీ ఇప్పుడు 2017లో ఎందుకు ఈ బ్యాలెన్స్ షీట్ని పబ్లిష్ చేసింది, పబ్లికల్లీ ఓపెన్ చేసింది? అయితే మీకు ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ ఉన్న షేకుల పవర్ ఇప్పుడు టైం బై టైం అయితే తగ్గుతూ పోతుంది. ఇప్పుడు ఆయిల్ మీద ఉన్న డిపెండెన్సీ వచ్చేసి ఇప్పుడు కింద పడుతూ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత విండ్ ఎనర్జీ, పెద్ద ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న మార్కెట్ అయితే ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇది డిక్లైనింగ్ మార్కెట్. అయితే దీనివల్ల మనం ఇప్పుడే సంపాదన ఎంత సంపాదించగలుగుతామో, ఇప్పుడే సంపాదిస్తే మనకు బెటర్ ఉంటుందని వీళ్ళు ఏం చేశారు, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి కంపెనీ వాల్యుయేషన్ పెంచుకోవడానికి కోసం దీన్ని ఐపీఓ తీద్దామని ఆలోచించారు. వీళ్ళు ఎలా అయితే ఐపీఓ లాంచ్ చేయడానికి ఆలోచించారో, వీళ్లకు హాంకాంగ్ నుంచి ఆఫర్ వచ్చింది, మా ఎక్స్చేంజ్లో మీరు ఐపీఓని లాంచ్ చేయాలని. ఇంకా వీళ్ళకు లండన్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది, మా ఎక్స్చేంజ్లో అయితే మీరు ఐపీఓని లాంచ్ చేయండి అని. కానీ వీళ్ళు ఇక్కడ రిజెక్ట్ చేసి వీళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర కూడా ఎక్స్చేంజ్ ఉంది, తదావుల్ ఎక్స్చేంజ్లో మేము లాంచ్ చేద్దామని వీళ్ళు చెప్పారు. మా దగ్గర కూడా ఎక్స్చేంజ్ ఉంది కదా, దానిలోనే మనం ట్రేడింగ్ చేద్దామని వీళ్ళు ఆలోచించారు. 5% కోసం 5% షేర్ పబ్లిక్లో ఇద్దామని వీళ్ళు ఆలోచించారు. 100 బిలియన్ విత్ 5%లో 100 బిలియన్ మనం రేజ్ చేద్దాం. అక్కడనే ఒకవేళ ఇది అయి ఉంటే ఈ కంపెనీ వాల్యూ అక్కడనే 2 ట్రిలియన్ అయిపోయేది. వీళ్ళు అయితే ఇలా ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళకి ప్రాబ్లం ఏమైందంటే, కొంత సమయం తర్వాత ప్రజలైతే బాగా ఆసక్తి చూపించలే. ఇది 5%కి 100 బిలియన్ వీళ్ళు రేజ్ చేశారంటే ప్రజలైతే బాగా ఆసక్తి చూపించలే. ఎందుకంటే దాని తర్వాత గ్లోబల్లీ కూడా పెద్ద ఇన్వెస్టర్స్, పెద్ద కంపెనీస్ కూడా వీళ్ళ కంపెనీ పైన ఇంట్రెస్ట్ చూపించలే. ఎందుకు మీరు ఆలోచించవచ్చు, ఎందుకని మీరు ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పొలిటికల్ అన్స్టెబిలిటీ. వీళ్ళకి ఏమైందంటే పొలిటికల్ అన్స్టెబిలిటీ కనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా 50% ఆఫ్ కంపెనీ వచ్చేసి అమెరికాది ఉండే, కానీ వీళ్ళు వచ్చేసి నేషనలైజ్ చేసుకున్నారు. అయితే అలా అయితే మాతో జరిగితే ఎలా? వీళ్ళు కొన్ని ఏళ్ళ తర్వాత నేషనలైజ్ చేసుకుంటే ఎలా, తర్వాత ఎక్వైర్ చేసుకుంటే కంపెనీ ఎలా, ఇలా ఆలోచించి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళు ఏమనుకున్నారంటే, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫారెక్స్ ప్రాబ్లం. మా మనీ వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేయాలంటే మా కరెన్సీ వచ్చి ఇక్కడ రావాలి, సౌదీ అరేబియాలో వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాలి, వాళ్ళ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి తర్వాత కొనాలి. ఇంత బాగా పెద్ద ప్రాసెస్తో ఇక్కడ 10% కూడా సంపాదించిన మాకైతే ఇక్కడ 2-3% ఇక్కడనే స్పెండ్ అయిపోతుంది ఇంత పెద్ద ప్రాసెస్లో. అది కూడా ఆలోచించారు. దాని తర్వాత వీళ్ళు ఏం ఆలోచించారంటే, వీళ్ళైతే ఇప్పుడు తదావుల్లో వీళ్ళు ఐపీఓని తీస్తున్నారు. ఐపీఓని తదావుల్లో తీస్తే కూడా ఇది ఇంత పెద్ద ఎక్స్చేంజ్ అయితే కాదు. ఇది అయితే డైరెక్ట్ అమెరికాలో, యూఎస్లో, న్యూయార్క్లో అయితే కూడా మేము ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ దీనిలో అయితే బాగా కష్టం. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా బాగా ఉన్న వాళ్ళు అయితే ఉంటారు కదా. 500 crores మనం ఇక్కడ సెల్ చేయాలంటే ఎవరు తీసుకునే వాళ్ళు ఉండడా? ఇది మొత్తం ఆలోచించి అయితే పెద్ద ఇన్వెస్టర్స్ కూడా దీనిలో బాగా ఆసక్తి చూపించలే. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకైతే మార్కెట్ క్యాప్ కావాలి, మార్కెట్ బాగా పెద్ద చేయాలి. తర్వాత వాళ్ళ కంపెనీని వాళ్ళు వాల్యుయేషన్ని వాళ్ళు బాగా చేసుకోవాలని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. హైవేలో బోర్డ్స్ పెట్టారు, ఇంకా టీవీ యాడ్స్ ఇచ్చారు. ఇంకా 1.30% షేర్స్ ఇద్దామని వీళ్ళు ఆలోచించారు. కంపెనీ 5% నుంచి తీసేసి 1.30% అయితే మనం ఇష్యూ చేద్దామని వాళ్ళు ఆలోచించారు. ఇంత మొత్తం శ్రమ పడిన తర్వాత ప్రజలకి లోన్ ఇచ్చి మరి కొన్ని మనీ చెప్పిన వాళ్ళు ఒక ఐపీఓ ఎలా అయితే లాంచ్ అయింది కదా, ప్రపంచం యొక్క పెద్ద ఐపీఓగా మారింది. 25.6 బిలియన్
అంత అంత ఆ స్థాయి వరకు 1.30% వచ్చేసి 25.6 బిలియన్ దాకా చేరింది. ఇంకా దాన్ని అలీబాబా ఫస్ట్ ఉంటే దాన్ని క్రాస్ చేసి ఈ కంపెనీ ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఇంకా వాల్యుయేషన్ వచ్చేసి అప్పుడే 1.8 ట్రిలియన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి 2 ట్రిలియన్ పైన ఇప్పుడు వాల్యుయేషన్ ఉంది. అయితే ఈ కంపెనీ ఎట్లా మారిందంటే మన ముఖేష్ అంబానీ ప్లస్ అడానీ వీళ్ళకు 5x చేస్తే కూడా ఆ వాల్యుయేషన్ దాకా మనం పోలేము. అలా ఈ కంపెనీ అయితే బిల్డ్ అయింది. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, సౌదీ అరామ్కో వచ్చేసి యాపిల్ తర్వాత అతి పెద్ద కంపెనీగా మారింది. ఇంకా దీనిలో మనకు బిజినెస్ లెసన్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఏదైనా బిజినెస్ చేస్తే ఫ్యూచర్ గురించి ఆలోచించి బిజినెస్ చేస్తే మనకు బెటర్ ఉంటుంది, మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది. మీరైతే ఇక్కడ చూసారు కదా, ఇన్వెస్టర్స్ ఇది కూడా ఆలోచించారు. ఏంటంటే ఇది వచ్చేసి డిక్లైనింగ్ ఇండస్ట్రీ. డే బై డే ప్రజల యొక్క డిపెండెన్సీ ఆయిల్ మీద నుంచి తగ్గిపోతుంది. ఇంకా ఇప్పుడైతే బాగా ఉంది కావచ్చు, కానీ 10 ఇయర్స్ తర్వాత కొంచెం తగ్గిపోతుంది. ఇంకా 20 ఇయర్స్ తర్వాత తగ్గిపోతుంది. 50 ఇయర్స్ తర్వాత బహుశా ఆయిల్ అయితే ఎవ్వరు యూజ్ చేయరు, పెట్రోల్ డీజిల్ అయితే ఎవ్వరు యూజ్ చేయరు. మొత్తం ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దానిపైన అయితే డిపెండెన్సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అది ఆలోచించి పెద్ద పెద్ద ఇన్వెస్టర్సే వెనుక వెళ్ళిపోయారు. అయితే మనం కూడా మనకు ఒక విజన్ ఉందంటే, మనమైతే ఒక విజనరీ పీపుల్ అనుకుంటే, అది మనం ఫ్యూచర్ని చూసి మనం ఇప్పుడు బిజినెస్ చేయాలి. ఒకవేళ మనం ఫ్యూచర్ని చూడకుండా, నాకైతే పాస్ట్లో నేను బాగా ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేశాను, ఇప్పుడు కూడా అట్లనే ప్రాఫిట్ గెయిన్ చేస్తా, అలా ఆలోచిస్తే మిమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు ఉండరు. అయితే మీరు వచ్చేసి ఒక విజనరీ పీపుల్గా మారండి. ఒక విజన్ ఉంచుకోండి. ఫ్యూచర్ని చూసి ఇప్పుడు రన్ అయితే బెటర్ ఉంటుంది. నా వీడియో వచ్చేసి ప్రతి బిజినెస్ మ్యాన్కి ఈ వీడియో వచ్చేసి సపోర్ట్ అవుతుంది. ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అయినా లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అందరికీ ప్రాఫిటబుల్. ఒకవేళ మీరు టైలర్ అయితే కూడా మీరు ఆలోచించండి. 10 సంవత్సరాల కింద ఒక మిషన్ కొన్నారు, దానిని కాళ్ళతో తొక్కుతున్నారు. ఇప్పుడు కూడా మీరు అదే కాళ్ళతో మిషన్ తొక్కుతా, ఆ కాలంలో నాకు నడిచింది. కానీ ఈ కాలంలో అయితే కాళ్ళతో తొక్కడానికి మిషన్లు ఇప్పుడు నడవని పని. ఇప్పుడు వచ్చేసి జుకీ టెక్నాలజీ వచ్చేసింది. జుకీ మిషన్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయి. దానివల్ల మనకు 2 అవర్స్లో అయ్యే పని 1 అవర్లో అయిపోతుంది. దాని మొత్తం ఎలక్ట్రానిక్ మెషిన్స్ వచ్చేసినాయి, ఎలక్ట్రానిక్ సేవింగ్ మెషిన్స్ వచ్చినాయి. అది వాడకపోతే మీరు ఫ్యూచర్ని చూసి రన్ అయితలేరు. అయితే ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు అర్థం కావాలంటే. అయితే మీరు వచ్చేసి ఒక్కటే మాట, ఫ్యూచరిస్టిక్ని చూసి ఇప్పుడు బిజినెస్ చేస్తే మీకు బాగా బెస్ట్ ఉంటుంది. మీ పాస్ట్ ఏదైనా ఉండవచ్చు, మీరు పాస్ట్లో ఏదైనా చేయవచ్చు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీరు ఫ్యూచర్ చూడడం స్టార్ట్ చేయండి. ఒకవేళ ఈ కేస్ స్టడీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని కాస్త 10 మందితో షేర్ చేయాలని నేను కోరుతున్నాను. ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి.